నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకొని యువత ఉన్నతంగా ఎదగాలన్న వక్తలు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని విస్తృత కార్యక్రమాలు బేలా మండలం జునోనిలో అట్టహాసంగా సాగిన కొమ్రం భీం విగ్రహావిష్కరణ వేడుకలు మాజీ మంత్రి జోగురామన్నకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు ఆదివాసీల సంక్షేమమే లక్ష్యంగా విశేష కృషి చేశామని జోగురామన్న స్పష్టీకరణ లారీ డ్రైవర్ల సమ్మెతో మార్కెట్లో భారీగా పేరుకుపోయిన పత్తి నిల్వలు కొనుగోళ్లను నిలిపివేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అన్నదాతలు ఉన్నతాధికారులు ఎమ్మెల్యే చొరవతో తిరిగి ప్రారంభమైన కొనుగోళ్ల ప్రక్రియ స్వామి వివేకానంద సూక్తులను నిత్య జీవితంలో పాటిస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ యువజనోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై యువతకు దిశానిర్దేశం చేశారు. స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ యువత ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేశారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి అతిథులు ప్రశంసాపత్రం మెమంటోలను అందజేసి అభినందించారు. అదేవిధంగా ఓటరు నమోదు ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వరులు, పరిశ్రమల శాఖ జీఎం పద్మభూషణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తిగా నిలిచే స్వామి వివేకానంద సూక్తులు సదా ఆచరణీయమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. సమాజంలో పెరుగుతున్న మూఢనమ్మకాలను తగ్గించి ప్రజలు శాస్త్రీయత వైపు అడుగులు వేసేలా యువత కృషి చేయాలని సూచించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. స్వామి వివేకానంద సో మనందరికీ కూడా చాలా ఇంతకుముందు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కూడా సో లెసన్స్లలో కూడా స్వామి వివేకానంద ఒక లైఫ్ స్టోరీ గురించి సో ఆటోబయోగ్రఫీ గురించి కూడా చాలా మీరు చదువుకొని ఉంటారు. సో మా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచే వ్యక్తి స్వామి వివేకానంద గారు. సో ఎస్పెషల్లీ నాకు పర్సనల్గా కూడా సివిల్స్ ప్రిపరేషన్ అప్పుడు కూడా కంపల్సరీగా వివేకానంద కోర్స్ ఏవైతే ఉంటున్నాయో సో అవన్నీ కూడా రూమ్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ కోర్స్ అన్నీ కూడా ప్రతిరోజు చదువుతున్నప్పుడు అంటే కూడా మనకు ఒక సార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్క లైఫ్ ఆస్పెక్ట్ మీద సో కాన్సన్ట్రేషన్ మీద కానివ్వండి, స్టడీస్ మీద కానివ్వండి, స్పిరిచువాలిటీ మీద కానివ్వండి, సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీద కూడా ఆయనకున్న ఒపీనియన్స్, సో ఆయన చూసిన వరల్డ్ని బట్టి సో ఏ విధమైన జీవితం అనేది మనము నడవాలి అనేసి ఒక మంచి నడవడిక ఎట్లా ఉండాలనేసి కూడా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీద కూడా ఒక మంచి ఇది మనకి మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆదివాసీల సంక్షేమమే లక్ష్యంగా విశేష కృషి చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న స్పష్టం చేశారు. బేలా మండలం జునోని గ్రామంలో ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివాసీల సంక్షేమమే పరమావధిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని, ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుగా నిలబడతామని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. బేలా మండలంలోని జునోని గ్రామంలో ఏర్పాటు చేసిన కొమ్రం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా డోలు వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం కొమ్రం భీం విగ్రహాన్ని మాజీ మంత్రి లాంఛనంగా ఆవిష్కరించారు. పార్టీ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, ఎంపీటీసీ అరుణ్, నాయకులు గంభీర్ ఠాకరే, సతీష్ పవార్, దేవన్న, సునీల్, కుమ్రరాజు, గోదూరు భూమన్న, చరణ్ దత్తు, అరుణ్, విపిన్, మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆదివాసీ పోరాట యోధుడు కొమ్రం భీం ఆశయ సాధనే లక్ష్యంగా ఆదివాసీల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడ్డామని అన్నారు. ఆదివాసీలకు పోడు పట్టాలు అందించి రైతు బంధు ఇచ్చిన ఘనత తమ బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. 50 కోట్ల రూపాయలతో మ్యూజియంను ఏర్పాటు చేయడమే కాకుండా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు తొలి ప్రాధాన్యతను ఇచ్చేలా నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని, వారి తరఫున నిలబడి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. దళిత కుటుంబాలకు ఇస్తామన్న 12 లక్షల ఆర్థిక సహాయాన్ని సైతం అర్హులకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం పాటుపడాలన్నారు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి झाला. फर्स्ट मुख्यमंत्री केसीआर साहब जोडणघाट मंदी डायरेक्ट हेलिकॉप्टर घेऊन एकाच मुख्यमंत्री ना कोणीच मुख्यमंत्री जोडणघाटला आला नाही. मग केसीआर साहेबांना हा केला. आदिवासीचा संस्कृती आचार का है कसा है ते पूरा संस्कृती कोणी लोग कोणताही लोक तिथे गेला था. हे आमच्या आदिवासीचा संस्कृती आहे. आमच्या असं राहतं म्हणून सगळ्याला माहीत होतं म्हणून 25 करोड 1 करोड 2 करोड नाही 25 करोड रुपयाचं म्युझियम बांधला की नाही. आता कुमरम भीमचं नाव वरून कुमरम भीम जिल्हा म्हणून आता आसपास जिल्ह्याचं नाव ठेवलं का नाही. ते सगळ्याला माहीत होऊ लागतं. का म्हणलं तर आम्ही केलं म्हणलं तर आता 10-9.5 साल मंदी केसीआर साहेबचं सरकार आदिवासी लोकांना कोणताही काम पहा तुम्ही कोणताही सरकार नाही केला. मग 55 साल काँग्रेस आणि 18 साल बीजेपी सरकार ఆదివాసీ లోకాలే కాయిస్ నై కేలా. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లాలో జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. వివేకానందుడి బోధనలను ఆచరిస్తూ అభ్యున్నతి పథంలో నడవాలని ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు దిశానిర్దేశం చేశారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానందుడి బోధనలను స్మరించుకున్న కార్యక్రమ అతిథులు ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా పట్టణంలోని స్వామి వివేకానంద చౌక్ వద్ద యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. అదేవిధంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివేకానంద విగ్రహ శిల్పి ఊరె గణేష్ను శాలువాతో ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు బాలశంకర్ కృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు లాలా మున్నా, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కేమ శ్రీకాంత్, గణేష్ వర్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తిగా నిలిచే స్వామి వివేకానంద చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. దేశం గర్వించేలా ఆయన చేసిన ప్రసంగాలు చరిత్రలో నిలిచిపోతాయని గుర్తు చేశారు. గొప్ప ఆలోచనలను నిజాయితీగా ఆచరణలో పెడితేనే జీవితానికి సార్థకత లభిస్తుందని, ఆ దిశగా యువత కృషి చేయాలని సూచించారు. ప్రపంచానికే భారతదేశం గర్వించే విధంగా ఆయన చేసినటువంటి ప్రసంగాలు పుస్తకాల రూపంలో మనమంతా కూడా చదివినాం. ఒక మనిషి బలంగా మనసులో ఏదైనా ఆలోచన పెట్టుకుంటే ఈ భూప్రపంచం మీద మనిషి సాధించలేనిది ఏదీ లేదు అని యువతకు ప్రత్యేకమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి మహానుభావుడు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ స్వామి వివేకానంద వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే గారు చెప్పినట్టే కదా, మరి ప్రతి ఒక్కరికి ఈరోజు వివేకానంద గారు బ్రతికున్నది చాలా తక్కువ కాలం, కానీ ఆయన ప్రపంచంలో అందరికీ గుర్తుండిపోయేలా చేశారు. అంటే ఆయన ఉద్దేశంలో ఏ మనిషి కూడా ఖాళీగా ఉండకూడదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈవెన్ యువకులైనా కూడా అంటే దేనిమైనా కూడా స్వశక్తితో పైకి వెళ్ళాలి, దేని ఒకదాని మీదనే ఆధారపడి ఉండదు. ప్రతి వ్యక్తి కూడా లేజినెస్ అనేది వదిలిపెట్టాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటేనే. ఆరుగాలం కష్టపడి పండించుకున్న పత్తి పంట అమ్మడానికి జిల్లా రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. హిట్ అండ్ రన్ రూల్స్కు వ్యతిరేకంగా లారీ డ్రైవర్ సమ్మె చేపడుతున్న వేళ మార్కెట్ యార్డులో పత్తి నిల్వలు భారీగా పెరిగిపోయాయి. దీంతో శుక్రవారం కొనుగోళ్ల ప్రక్రియను నిలిపివేయడం గందరగోళానికి దారితీసింది. చివరికి ఉన్నతాధికారులు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించడంతో కొనుగోళ్ల ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట కొనుగోళ్ల ప్రక్రియ రోజురోజుకి ప్రహసనంగా మారుతోంది. కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుండి ఆశించిన ధర దక్కకపోవడంతో పాటు సీసీఐ కొత్త నిబంధనల అమలుతో రైతన్నలు ముప్పతిప్పలు పడుతున్నారు. తాజాగా శుక్రవారం రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా కొనుగోళ్లు నిలిపివేయడం అన్నదాతల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ రూల్స్ను వ్యతిరేకిస్తూ లారీ డ్రైవర్ల నిరసన కొనసాగుతుండడం కారణంగా యార్డ్లో పత్తి బేళ్ల నిల్వలు భారీగా పెరిగిపోయాయి. పత్తి నిల్వలుగా పెరిగిన నేపథ్యంలో కొత్తగా వచ్చే పంటను నిల్వ చేసేందుకు స్థలం లేకుండా పోయింది. ఈ విషయమై రైతులకు సమాచారం లేనందున వాహనాలను వేల రూపాయలు ఖర్చు పెట్టి మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. భారీ ఎత్తున వాహనాలు యార్డుకు చేరిపోయి ఆగిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంటను తీసుకువచ్చిన తర్వాత కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నిరసన చేపట్టారు. నా పేరు ఈశ్వరెడ్డి, నాది దేవాపూర్ మండల్. మేము ఆల్రెడీ మాకు ఇంత ముందుకు చెప్తే మేము రాకపోతుంటే మాకు చెప్పకుండా చేయకుండా ఆల్రెడీ శుక్రవారం శనివారం రోజు మార్కెటింగ్ ఉందని చెప్పేసి ఉండే. నిన్న అమావాస్య ఉండే, అమావాస్య రోజు బంద్ ఉండే. కాకపోతే ఈరోజు రేపు మార్కెట్ చాలు అని చెప్పి ఉన్నది. సరే హాలిడేస్ మళ్ళీ 4 days ఉన్నాయి. అందుకొరకు అని చెప్పి మేము ఆల్రెడీ తీసుకువచ్చినాము. వచ్చిన తర్వాత ఏమంటే ఇప్పుడు జిన్నింగ్ వాళ్ళు మా దగ్గర లారీ స్ట్రైక్ ఉన్నది, మా మొత్తం గట్టలు మొత్తం జామ్ అయి ఉన్నాయి, పోతలేవు, మా జాగా లేదు, మేము తీసుకోము అని చెప్పి అంటే సీసీ వాళ్ళు కూడా అట్లనే ఆగిండ్రు. ఒకసారి రన్ అవుతుంది, బంద్ అయింది. ఇప్పటికి 2 సార్లు రన్ అయింది, బంద్ అయింది. మాకు ముందు చెప్తే కన్నా మేము రాకపోతున్నాం. మేము సగం పండుగ వస్తుంటే నైట్ అంతా ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటారు. వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈయన ఉండరు. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఏ రాత్రి పోవాలి? ఇలా రన్ అయినా కానీ రాత్రి 12-1 అవుతుంది. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఎప్పుడు పోతారు? ఎట్లా పోతారు? వాళ్ళకి వెహికల్ కూడా కావాలి కదా. అందుకొరకు అని చెప్పేసి మాకు డబ్బులు పడుతుంది కదా. మాకు డబ్బులు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు డే నైట్ డబ్బులు పడుతుంది. కాకపోతే ఏమంటే అత్యంత తొందరగా మార్కెట్ చాలు చేయాలి, లేకపోతే మేము రోడ్డు మీద పోయి ధర్నా చేస్తాం. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. శనివారం నుండి సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో మార్కెట్ యార్డ్కు సెలవులు ఉంటాయని, యార్డ్కు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంబంధిత అధికారులు యార్డ్కు చేరుకొని వ్యాపారులతో చర్చించారు. దాదాపు 2 గంటల విరామం తర్వాత కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. పత్తి బేళ్లు నిల్వ చేయడానికి స్థలం లేకపోవడంతో సహా సంక్రాంతి పండగ సందర్భంగా 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు కొనుగోళ్లు జరపడం లేదని మార్కెట్ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని రైతులు గమనించి సహకరించాలని కోరారు. ఇప్పుడు అందరూ లేడీస్ వచ్చిండ్రు, అందరు రైతులు రాత్రి నుంచి బండ్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు డేలో ఒక ఛార్జు, మళ్ళీ నైట్లో ఒక ఛార్జు. ఇవి రైతులని పరిస్థితి దయచేసి కలెక్టర్ గారికి వినతి ఏమనగా అతి తొందరగా ఇవి మార్కెట్కి వచ్చి తొందరగా ఇవి పరిష్కరించాలని మన పికప్ నింపుకొని ఆదిలాబాద్ మార్కెట్కి వస్తే ఇంతవరకు కూడా మార్కెట్ అధికారులు నిర్లక్ష్య వైఖరి వాళ్ళను కానీ మరి అధికారుల నిర్లక్ష్యం వైఖరుల వాళ్ళ కానీ ఇలా ఈ మార్కెట్ యార్డు నుంచి మన రైల్వే గేట్ వరకు రైతులు పత్తి బండ్లతోటి నిరీక్షణ చేయడం జరుగుతుంది. మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు.
యువతకు స్ఫూర్తి అయిన స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుంటూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. స్థానిక న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించగా కార్యక్రమ ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పవన్ నాయక్, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని సూచించారు. ఆ మహనీయుడి ఆలోచనలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధికై పాటుపడాలని అన్నారు. స్వామి వివేకానంద మన దేశంలో జన్మించడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని పేర్కొన్నారు. పట్టణంలో రామకృష్ణ మఠంకు స్థలం కేటాయించడం జరిగిందని, వారి తరగతులు సైతం ప్రారంభమయ్యాయని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా శారీరక, మానసిక దృఢత్వాన్ని సాధిస్తూ ఉన్నతంగా ఎదగాలని సూచించారు. వివేకానందని అందరికీ యువతకు స్ఫూర్తి, అందరికీ స్ఫూర్తి అయినటువంటి ఆయన విగ్రహాన్ని కూడా మున్సిపాలిటీ తరఫున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా అన్నారు, మేము మరి ప్రజెంట్ మా దగ్గర బడ్జెట్ అనేది లేదు ఉన్నప్పుడు అయినా కూడా కౌన్సిల్లో మరి ఎంతైతే ఎస్టిమేషన్ ఉంటుందో ఒక 5 లక్షల వరకు కౌన్సిల్ తీర్మానం చేసుకొని మరి ఇక్కడ మా తరఫున మరి ఎవరైనా కాంట్రాక్టర్ ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు మరి మున్సిపాలిటీ తరఫున టెండర్ కూడా వేసుకొని ఎవరైనా వర్క్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మా తరఫున ఒక 5 లక్షల రూపాయలు మున్సిపాలిటీ తరఫున కౌన్సిల్లో పెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం అందరం కూడా అన్నగారు చెప్పినట్టు మరి 150 సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా కూడా మనం వివేకానంద గురించి ఆలోచిస్తున్నాం. ఆయన యొక్క ఆలోచనను ఇంకా మనం స్మరించుకుంటున్నాం. అంటే ఆయన అప్పుడు ఆ రోజుల్లో చెప్పినటువంటి విషయాలు కానీ ఆ సందర్భాలను బట్టి మనం ఇంకా కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ముందు వెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఉపాధి హామీ కూలీలకు ఆధార్ అనుసంధాన్ని రద్దు చేయాలన్న అంశంపై శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పథకం అమల్లో కేంద్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను విధించడం సరికాదని ఈ సందర్భంగా సంఘం నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లంకా రాఘవులు అన్నారు. ఉపాధి హామీ కూలీలకు ఆధార్ అనుసంధానాన్ని రద్దు చేయాలన్న అంశంపై శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు ఆధార్ అనుసంధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో నాయకులు బండి దత్తాత్రి, దర్శనాల మల్లేష్, అన్నమొల్ల కిరణ్, పూసం సచిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంకా రాఘవులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత అభివృద్ధికి వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఉపాధి హామీ పథకం ప్రారంభించడం జరిగిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులను తగ్గించడంతో సహా కఠిన నిబంధనలను అమలు చేయడంతో కూలీల సంఖ్య భారీగా తగ్గుతోందని అన్నారు. కూలీలు చెల్లించాలంటే ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్న నిబంధనతో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఉపాధి కూలీలకు నష్టం చేసేటువంటి ఆధార్ అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి, అదేవిధంగా ఉపాధి హామీ ఈ పథకము, ఈ చట్టం అనేటువంటిది నీరుగారే పరిస్థితి వస్తున్న దాన్ని పరిరక్షించడం కోసం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. వివిధ ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన మిత్రులందరికీ అభివందనలు తెలియజేస్తూ మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. మధ్యాహ్న భోజనం కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పెద్ద పెట్టున నిరసనలు నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో లక్ష్మి, రాజవ్వ, ప్రమీల, సంగీత, దేవత, భూదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగాల చిన్నన్న మాట్లాడుతూ పెండింగ్ వేతనాలు, బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని అన్నారు. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని సత్వరమే బిల్లులు విడుదలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోడిగుడ్డుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలా, అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పయెప్పే ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి ఈ ధర్నా ముఖ్య ఉద్దేశము. దాంతోపాటు మధ్యాహ్న భోజన కార్మికులకు 6 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు లేవు, కోడిగుడ్డు
బిల్లులు లేవు. అందుకనే డిఓ గారు, కలెక్టర్ గారు స్పందించి ఈ యొక్క సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని 2 రోజులలో బిల్లులు, జీతాలు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క పోరాటాన్ని, యొక్క ధర్నాని జిల్లా వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తారని ఈ అధికారులకు, 2 ప్రభుత్వాలకు మేము తెలియజేస్తున్నాం. అయోధ్య భవ్య శ్రీరామ మందిరంలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఊరూరా చేపడుతున్న పవిత్ర అక్షింతల వితరణ వైభవంగా సాగుతోంది. పట్టణంలోని ధోబీ కాలనీలో గల సాయిరం అపార్ట్మెంట్స్లో శుక్రవారం అక్షింతల పంపిణీ చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామనామ స్మరణల నడుమ పవిత్ర కార్యాన్ని చేపట్టారు. కాలనీవాసులు మంగళహారతులతో ఎదుర్కొని అక్షింతలను స్వీకరించారు. రామనామ స్మరణతో ప్రధాన వీధులు మారుమోగాయి. కార్యక్రమంలో విహెచ్పి అధ్యక్షుడు బొండ్ల నారాయణ, భండారి సంతోష్, దత్తాత్రేయ, ఆర్యవైశ్య మహిళా మండలి ప్రతినిధులు సునాయన, జయ, హేమ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని మారుమూల పల్లెల్లో సిఎస్సి సేవలను అందించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలకు ఫోన్ నంబర్తో ఆధార్ కార్డు అనుసంధానం, బ్యాంకు ఖాతాలు, ఆరోగ్యశ్రీ వంటి అంశాలపై అవగాహన లేకపోవడంతో ప్రభుత్వ పథకాల ఫలాలు అభివృద్ధికి దూరమవుతున్నారన్న ఉద్దేశంతో ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించారు. పీఎం జన్మన్లో భాగంగా శుక్రవారం సిఎస్సి జిల్లా మేనేజర్ కామెరి రాహుల్ నేతృత్వంలో కొండ ప్రాంతమైన బర్కి గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో కాలినడకన వెళ్లి సేవలు అందించడం అభినందనలు అందుకుంటోంది. ఆదివాసీ గుండెల్లో పర్యటించి గ్రామస్తులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. చిన్నపిల్లలు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు ఖాతాలు లేని వారికి ఖాతాలు తెరిపించారు. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్కు అనుసంధానం లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోందని, ఈ విషయమై జిల్లా కేంద్రానికి వచ్చే అవసరం లేకుండా ఇక్కడే సేవలందిస్తున్నామని గ్రామస్తులకు వివరించారు. ఆధార్ అప్డేట్ వంటి పనులు ఉన్నా చేసుకోవాలని, శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామెరి రాహుల్ సూచించారు. గ్రామానికి వచ్చి సిఎస్సి ద్వారా సేవలందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆపరేటర్లు మోహన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ ఉపయోగించుకోండి. ఇప్పుడు మీ అందరికీ ఎవరన్నా, నేనన్నా మీరన్నా ఎవరన్నా కానీ పాన మంచి లేకపోతే దవాఖానకి అయితే పోవాలా. దవాఖాన లేకపోతే ప్రైవేట్ దవాఖాన లేకపోతే పైసలు అడుగుతారు. గవర్నమెంట్ పోతే ఫుల్ పబ్లిక్ ఉండాలంటారు, అదంత మంచిదే ఎంత మంచిదే అంటారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్. అందరికి గ్యాస్లు ఉన్నాయా? ఉజ్వల గ్యాస్ వాళ్ళు కూడా వస్తారు, ఇయ్యాలనో రేపో వస్తారు వాళ్ళు. అన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, మీరు డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగే అవసరం లేదు. ప్రతి ఒక్కరు మీ దగ్గరకు వచ్చి పనిచేసేందుకు రెడీ అయింది. ఇప్పుడు పిఓ మేడం చెప్పడం వల్ల ఈ మేడము మీకు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన 10 లక్షలది ఇన్సూరెన్స్ది చేస్తుంది. ఓకేనా? ఏది ఉన్నా కానీ మేము 4:30-5 గంటల దాకా ఉంటాం. ఎందుకంటే వేరే వేరే ఊళ్ళలో ఉన్నాం, కానీ పోవడానికి రస్తా మంచిగా లేదు కనుక మేము జల్ది వెళ్ళిపోతాం. మేము కూడా అందరు చేయించుకోండి. నమ్మకంతో పదవులు ఇచ్చిన పార్టీని వదిలి అధికారంలోకి వచ్చిన పార్టీలోకి చేరడం సమంజసం కాదని బీఆర్ఎస్ జైనత్ మండల ప్రధాన కార్యదర్శి గణేష్ యాదవ్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఇటీవల కాంగ్రెస్లో చేరిన నేతల వైఖరిని ఖండించారు. మాజీ మంత్రి జోగురామన్న ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించారని ఈ సందర్భంగా గణేష్ యాదవ్ పేర్కొన్నారు. నమ్మకంతో పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్లోకి ఇటీవల పలువురు నేతలు చేరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశంలో సర్పంచ్ దేవన్న, వెంకట్రెడ్డి, అడెల్లు, చిన్న లక్ష్మణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జైనత్ మండల బారాస పక్షాన గౌరవ తుమ్మల వెంకటరెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా, అదేవిధంగా జడ్పీటీసీగా ఉండడం జరిగింది. అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ జనరల్. ఇప్పుడు పార్టీ బారాస పార్టీ ఓటమి చెందగానే గౌరవ తుమ్మల వెంకటరెడ్డి గారు బారాస పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మీకు బారాస పార్టీ గౌరవ కేసీఆర్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే జోగురామన్న గారు చొరవతో మీకు జోడు పదవులను కట్టబెట్టి పార్టీ ప్రెసిడెంట్గా, జడ్పీటీసీగా చేయడం జరిగింది. ఈ ప్రజల్లో ఆదరణ, ఈ అభిమానం, ఈ హోదా గౌరవ జోగురామన్న గారు పెట్టిన భిక్ష. ఇటువంటి తరుణం లోపల పార్టీ ఓటమి చెందగానే
పార్టీని వదిలి భరాసా కార్యకర్తలను వదిలి మరి గౌరవ ఎమ్మెల్యే జోగు రామన్నని వదిలి మీరు పార్టీ ఫిరాయించడం సమంజసం కాదు. గెలవలేని వ్యక్తిని ఒక జడ్పీటీసీగా గెలిపించి ఇంత పెద్ద పదవిని కట్టబెట్టి ఈ ఆదరణ ఇచ్చిన పార్టీని వదిలి గౌరవ ఎమ్మెల్యే జోగు రామన్న గారిని వదిలి కార్యకర్తలందరిని వదిలి పోవడం సమంజసం కాదు. మరి ఇది ఈ విషయం మీ విజ్ఞతే వదిలేస్తున్నాం. ఇది సమంజసం కాదు, సరైనది కాదని తెలియజేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్టీయూ భవన్లో శ్రీనివాస టెక్నికల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉషా మిషన్ కంపెనీకి సహకారంతో మహిళలకు పలు రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా డిఆర్ఓ రమేష్ రాథోడ్, ఉషా కంపెనీ రాష్ట్ర మేనేజర్ రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం అతిథులు పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రమేష్ రాథోడ్ మాట్లాడుతూ మహిళల ఆత్మరక్షణకై ఉషా మిషన్ కంపెనీ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్వయం ఉపాధి రంగంతో సహా గ్రామీణ క్రీడల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కొండూరి గంగాధర్ను టీఎన్జీఓస్ ప్రతినిధులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. స్థానిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను శాల్వా పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంద అశోక్, నవీన్లతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. బేలా మండల కేంద్రంలోని శివాజీ చౌక్లో రాజ్యమాత జీజాబాయి, స్వామి వివేకానందల జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను స్మరించుకుంటూ మరాఠా సంఘ నేతలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఘన నివాళులర్పించారు. మరాఠా సామ్రాజ్య స్థాపనకు అనేక పోరాటాలు చేసిన శివాజీ మహారాజ్ను తీర్చిదిద్దిన వీరనారి జీజామాత అని మరాఠా సంఘం మండల అధ్యక్షులు గంభీర్ ఠాక్రే అన్నారు. బేలా మండల కేంద్రంలోని శివాజీ చౌక్లో రాజమాత జిజాబాయి, స్వామి వివేకానందల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిజావు మాత, వివేకానందల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మరాఠా సంఘం నాయకులు గంభీర్ ఠాక్రే మాట్లాడుతూ మరాఠా సామ్రాజ్య స్థాపన ఏర్పాటు కోసం పోరాటు చేసిన యోధుడు శివాజీ మహారాజ్ అని అన్నారు. శివాజీ మాతృమూర్తి జీజాబాయి ఇచ్చిన ప్రేరణ, కృషి, పట్టుదల కారణంగానే మహనీయుడిగా ఎదిగారని గుర్తు చేశారు. యువతకు స్ఫూర్తి అయిన స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. युथ याच्यासाठी कोण्या प्रकारे आपण युथ भारत देशात आपलं उन्नती करावं म्हटलं तर युथ आपलं कसं पाहिजे त्याची चालना देणारे आपले स्वामी विवेकानंदजी आणि राजमाता जिजाऊ यांच्या जयंतीनिमित्त आपण आज इथं बेला इथे साजरी करण्यात येत आहे. గత ఏడాది ట్రైబల్ ఎస్జీఎఫ్ నిధుల ద్వారా తలమడుగు మండలానికి చెందిన 60 మంది గిరిజన రైతులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు కాగా మిగిలిన 20 మంది రైతులకు సైతం విద్యుత్ కనెక్షన్లు అందించేలా చూడాలని జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కోరారు. ఈ మేరకు కోసాయి, ఉమ్రీ గ్రామాలకు చెందిన రైతులతో కలిసి శుక్రవారం ఐటీడీఏపీఓ చాహద్ బాజ్పేయికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్రీ ఎంపీటీసీ మెస్రం హనుమంతు, దత్తు పటేల్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనే లక్ష్యంగా ఈ నెల 16వ తేదీ నుండి రిలే దీక్షలు చేపట్టనున్నట్లు రైల్వే లైన్ సాధన కమిటీ చైర్మన్ నారాయణ యాదవ్ తెలిపారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సభ్యులతో కలిసి ఆయన పాల్గొని ఉద్యమ కార్యాచరణను వివరించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క చిరకాల వాంఛ ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఎప్పుడైతే రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయో అక్కడ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఆదిలాబాదు ఒక షెడ్యూల్ ఏరియా. ముఖ్యంగా ఇప్పుడున్న రవాణా సౌకర్యాలలో పరిశీలిస్తే మరి కృష్ణా ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి గుండా తిరుపతి ప్రయాణిస్తే దాదాపు సికింద్రాబాద్కు 12 నుంచి 14 గంటలు సమయం పడుతున్నది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పటన్ చెరు నుండి ఆదిలాబాద్ వరకు రైల్వే ఏదైతే సర్వే జరిగిందో సో దానికి బదులు ఆదిలాబాద్ ఆర్మూర్ వేస్తే బాగుంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జిల్లాలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకొని యువత ఉన్నతంగా ఎదగాలన్న వక్తలు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని విస్తృత కార్యక్రమాలు. బేలా మండలం జునోనిలో అట్టహాసంగా సాగిన కొమ్రం భీం విగ్రహావిష్కరణ వేడుకలు. మాజీ మంత్రి జోగురామన్నకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. ఆదివాసీల సంక్షేమమే లక్ష్యంగా విశేష కృషి చేశామని జోగురామన్న స్పష్టీకరణ. లారీ డ్రైవర్ల సమ్మెతో మార్కెట్లో భారీగా పేరుకుపోయిన పత్తి నిల్వలు. కొనుగోళ్లను నిలిపివేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అన్నదాతలు. ఉన్నతాధికారులు ఎమ్మెల్యే చొరవతో తిరిగి ప్రారంభమైన కొనుగోళ్ల ప్రక్రియ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.